అండి. ఎందుకంటే త్యాగం పుట్టినరోజు ఈ రోజు అండి. లోకంలో ఎవ్వరు నీ కోసం త్యాగం చేయరు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. త్యాగం పుట్టినరోజు ఈ రోజు అండి. ఆ త్యాగమే ఆయనే కనుక పుట్టకపోతే, త్యాగముగా యేసే కనుక ఈ లోకానికి రాకపోతే, ఆ త్యాగమే ఆయన చెయ్యకపోతే నీ పాపాలు నా పాపాలు మనకు మోసిన వాళ్ళండి. అగ్ని ఆరదు పురుగు సావని ఆ యొక్క భయంకరమైన నరకాన్ని మనం అనుభవించాల్సిన వాళ్ళమండి. లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లగా త్యాగం పుట్టినరోజు ఈ క్రిస్మస్ రోజు. హల్లెలూయా! నీకు ధైర్యంగా పుట్టాడు, నీకు ప్రేమగా పుట్టాడు, త్యాగంగా పుట్టినరోజు ఈ రోజు అండి. ఇంకోటి చెప్పనా, జీవం పుట్టినరోజు అండి ఈ రోజు. యేసుక్రీస్తు అంటే మామూలు మాటలు అనుకున్నారా? జీవం పుట్టినరోజు. జీవం అంటే ఏంటో తెలుసా? జీవము అని అంటే మరణ పుట్టుకలో జీవం ఉంది. హల్లెలూయా! ఎవరు పుట్టారండి అని అంటే జీవం పుట్టినరోజు ఈ రోజు. అల్లా తప్పగా అందరు పుట్టినరోజులాగా కాదండి. యేసుక్రీస్తు వారు పుట్టారు అని అంటే జీవం పుట్టినరోజు, అనగా మరణాన్ని జయించిన రోజు ఈ రోజు అండి. ఒక మాట, చిన్న మాట చెప్తానండి. ఏంటంటే మరియ దగ్గరికి ఒక దూత వచ్చింది కదా, దయాప్రాప్తురాలా నీకు శుభం అంది కదా, నీ గర్భాన ఒక కొడుకు పుడుతున్నాడు అనంది కదా. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లగా నీ కొడుకును పుడుతున్నాడు అని అంటే, మన భాషలో చెప్తా, మన మాటలో చెప్తా. ఒక మొక్క ఆ కొడుకు ఎవరి కాలంలోకి వచ్చి ఇంకా చచ్చిపోతాడు. ఏ క్యాన్సరో లేకపోతే రోగమో వచ్చి చచ్చిపోడు. అందగాడు, బలశాలి, రూపశాలి అయిన అతను ఎవరో పాపాల కోసం ఆయన చచ్చిపోతాడనంటే నీ కడుపున కొడుకును పుట్టనిస్తారా అసలు? ఆ పాపం నాకెందుకు, ఆ శాపం నాకెందుకు, నా కడుపున ఆడెందుకు పుట్టాలి, ఆడెందుకు నేను పెంచాలి, పెద్ద చేయాలి, వాడు చచ్చిపోతే నా కడుపు కోత ఎందుకు, నాకు అసలు వద్దే వద్దంటావు, ఆ కష్టం నాకెందుకు అని అంటావు. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుకలోనే ఆయన మరణాన్ని వెంట పెట్టుకొచ్చాడండి. వస్తూ వస్తూ ఆ యొక్క మరణంలో జీవాన్ని కూడా తీసుకొచ్చాడండి. హల్లెలూయా! 2:11 చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, మహా సంతోషకరమైన సువార్తమానము మన కోసం పుట్టిందండి. సంతోషం పుట్టింది ఈ రోజేనండి. హల్లెలూయా! దేవుని సన్నిధిలో సంతోషం ఉంటది, దేవుని వాక్యం సంతోషం ఉంటది, దేవుని మాట సంతోషం ఉంటది, దేవుని పాట సంతోషం